హాయ్ స్టూడెంట్స్, అకౌంటెన్సీ క్లాస్కు మళ్ళీ స్వాగతం. ఆల్రెడీ మనం ఓపెనింగ్ ఎంట్రీ, ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకున్నాం. సో అవి నేర్చుకునేటప్పుడే ఆల్రెడీ మనం కొన్ని అంశాలను ఈ 20 మార్క్స్ లెక్కకు ఈజీగా ఉండడానికి నేర్చుకోవడం జరిగింది. అంటే అవి 6 అంశాలని చెప్పుకున్నాం: ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రైట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఓపెనింగ్ ఎంట్రీ నేర్చుకునేటప్పుడే అసెట్స్ అండ్ లయబిలిటీస్ నేర్చుకున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకునేటప్పుడు ఎక్స్పెన్స్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అనేటివి నేర్చుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి పట్టిక కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని బై హ్యాడ్ చేయమని చెప్పినాం. ఈ విధంగా దీన్ని అవసరమైతే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని 1కి 4 సార్లు 10 సార్లు అయినా సరే మీరు బై హ్యాడ్ చేసిన తర్వాత ఈ 20 మార్క్స్ లెక్కకు స్టార్ట్ చేయండి. లెక్కను చూడండి, ఈజీ అవుతుంది. సో 20 మార్క్స్ లెక్క కూడా మీకు వితౌట్ అడ్జస్ట్మెంట్స్ లేకుండా చెప్తున్నాము. అడ్జస్ట్మెంట్స్తో చేయగలిగితే 20 మార్కులు వస్తాయి. సో అడ్జస్ట్మెంట్స్ ప్రస్తుతానికి అవసరం లేదు. అడ్జస్ట్మెంట్ లేకుండా చేసినా కూడా మనకు మినిమం 10 మార్కులు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. అంతగా వచ్చే 10 మార్కులను పోగొట్టుకోవద్దు అని అభిప్రాయం. ఇక లెక్కలోకి వెళ్ళిపోదాం. సో ఇది మొన్న మార్చ్ 2025లో ఇచ్చిన లెక్కనే. మీరు చాలామంది చేయలేకుని ఉంటారు, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కాబట్టి. సో దీన్ని చూడండి, పట్టిక ఇచ్చిండ్రు, ట్రయల్ బ్యాలెన్స్, అందులో డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అడ్జస్ట్మెంట్ ఓన్లీ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్కటే. స్టాక్ ఆన్ 31/12/2018 అనేది అడ్జస్ట్మెంట్లో మొదటిది. అది 12,000. అది క్లోజింగ్ స్టాక్. పట్టిక స్టార్టింగ్లో స్టాక్ ఆన్ 1/1/2018 7,000. అది ఓపెనింగ్ స్టాక్. రైట్. మిగతా అన్నీ మనం ఆల్రెడీ పట్టికలు ఇచ్చినాం. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో ఏమేమి వస్తుంది, అండ్ బ్యాలెన్స్ షీట్లో ఏమేమి వస్తున్నాయని పట్టిక చూసినాం. ఆ పట్టికను మీరు డౌట్ ఉన్నప్పుడల్లా ఆ పేజ్ను సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర రాసి పెట్టుకొని చూసుకుంటే లెక్క ఈజీగా మనం చేయడానికి అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం లెక్క. పట్టిక ఈ విధంగా పట్టికలు వేసుకోవాలి. మీకు లైన్స్ పేపర్స్ ఇస్తారు కాబట్టి ఆన్సర్ షీట్ అదే విధంగా లైన్స్ దాంట్లో మీకు చూపించడం జరుగుతుంది. సో రాసిన తర్వాత పట్టికలు వేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రైట్ సైడ్ ఏమో బ్యాలెన్స్ షీట్ వేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్లో పర్టికులర్స్ రూపీస్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ డెబిట్ సైడ్, అసెట్స్ క్రెడిట్ సైడ్, రైట్ సైడ్ ఉంటుంది. సో డెబిట్ క్రెడిట్లు బ్యాలెన్స్ షీట్కు ఉండవు. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ రిటర్న్స్ ఉంటాయి. క్రెడిట్ సైడ్ సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్ అండ్ క్యాపిటల్ను కూడా రాసి పెట్టాలి. ఇవి రాసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది లెక్కలో. సో ఇవన్నీ ప్రతి లెక్కలో ఉంటాయి కాబట్టి రాసి పెట్టుకొని మనం లెక్కలోకి చూస్తే స్టాక్ ఓపెనింగ్ స్టాక్ 7,000 ఉంటుంది. 7,000 రాసేయాలి. నెక్స్ట్ పర్చేజెస్ వెంబడే ఉన్నాయి, పర్చేజెస్ కూడా రాసేయాలి. ఈ రాసిన అంశాలకు రాసుకుంటూ పోతే సరిపోతుంది. పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి అవి క్రెడిట్ వైపు ఉంటాయి. క్రెడిట్ వైపు థర్డ్ అంశం ఉంది, అది 500 తీసేసి 500 రాయాలి. ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ కొన్ని లెక్కల్లో ఇవ్వకపోతే అవి డాష్ పెట్టి అక్కడ పెట్టేస్తాం. 500 తీసేస్తే 8,500. నెక్స్ట్ అవుట్ వైపు రాసినవి సేల్స్ క్రెడిట్ వైపు ఉంటాయి. 16,000 రాసేయాలి. 16,000 మైనస్ రిటర్న్స్, అవి డెబిట్లో ఉంటాయి, లేక డెబిట్ వైపు ఉంటాయి. చివరిలో ఉంది చూడండి 200. ఆ 200 కూడా రాసి పెట్టేసేయాలి. రాసి మైనస్ చేస్తే, సేల్స్ నుంచి మైనస్ చేస్తే 15,800 వస్తుంది. అది అమౌంట్ అండర్లైన్ చేసి నేను ఎట్లా చేస్తున్నాను అట్లే చేయాలి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి సర్దుబాట్లలో, అడ్జస్ట్మెంట్లలో ఉంటుంది. ఇది పట్టికలో ఉండదు కాబట్టి డైరెక్ట్ అది 2 times వస్తుంది. ఒకటి అది తర్వాత రాద్దాము. ఇప్పుడు క్యాపిటల్ అవతల రాసుకున్నాను కాబట్టి క్యాపిటల్ క్రెడిట్ వైపు ఉంది, ఆ అమౌంట్ రాసేస్తున్నాము. క్యాపిటల్
క్యాపిటల్ రాయడం అయిపోయింది. దానికి ప్లస్ నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్ అని ఉంటుంది. అది తర్వాత ఒకవేళ లెక్కలో మనం ఇప్పుడు ఏమి అడ్జస్ట్మెంట్ లేవు కాబట్టి అవి చేయట్లేదు కాబట్టి నెట్ ప్రాఫిట్ రాదు. డ్రాయింగ్స్ ఎట్లాగో లెక్కలో లేదు. డ్రాయింగ్స్ ఉంటే మైనస్ చేసి తీసేయాలి. నెక్స్ట్ వస్తే ఇంకా నెక్స్ట్ సీరియల్గా చూస్తూ వెళ్ళాలి. ప్రతి అంశాన్ని సీరియల్గా చూసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ స్టాక్, తర్వాత పర్చేజెస్, తర్వాత రెంట్ ఉంది. రెంట్ వచ్చేసి ఇది క్రెడిట్ వైపు వస్తుంది, అది డెబిట్ వైపు వస్తుంది. డెబిట్ వైపు రెంట్ వస్తుంది, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కాబట్టి మనం ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సేమ్ ఒకటే దగ్గర పెట్టినాం, ఒకటే దగ్గర ఉంది. అవి కొన్ని లైన్స్ యాడ్ చేసుకొని అన్ని మధ్యలోకి తీసుకోవాలి. మధ్యలోకి తీసుకోవాలంటే కౌంట్ చేసుకొని ఒక 8 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. 9వ లైన్ను మనం టోటల్ కోసం తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా తీసుకొని అక్కడి నుంచి మనం రెంట్ అనే దాన్ని స్టార్ట్ చేస్తాం. రెంట్ వచ్చేసి 1200. సో రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఉన్నది శాలరీస్ వచ్చేసి డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మీరు కావాల్సి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీస్ తర్వాత వేజెస్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. ట్రేడింగ్ అకౌంట్లో 2 వేజెస్ 1000. నెక్స్ట్ క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఇది డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. క్యారేజ్ అండ్ సేల్స్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో 2 రాసేస్తే సరిపోతుంది. 1050 అండ్ క్యారేజ్ అండ్ సేల్స్ 450. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వచ్చేసి అసెట్ కాబట్టి అసెట్స్ వైపు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 50,000. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 20,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది. 20,000. లూజ్ టూల్స్ ఆల్సో అసెట్ 12,000. నెక్స్ట్ డిస్కౌంట్ 1500. సో డిస్కౌంట్ డెబిట్లో ఉంటే డెబిట్లో రాయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. క్రెడిట్లో ఉంటే క్రెడిట్లో రాయాలి. సో డిస్కౌంట్ ఎంత? 1500 టు డిస్కౌంట్ 1500. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా సేమ్. డెబిట్లో ఉంటే డెబిట్లో రాయాలి, క్రెడిట్లో ఉంటే క్రెడిట్లో రాయాలి. 500. టెలిఫోన్ ఛార్జెస్ ఇవన్నీ మీకు ఇచ్చిన పట్టికలలో చెక్ చేసుకోవాలి డౌట్ ఉన్నప్పుడు. ప్రింటింగ్ స్టేషనరీ కూడా అక్కడనే వస్తుంది. రైట్. నెక్స్ట్ ఫర్నిచర్ వచ్చేసి అసెట్ సైడ్ చెక్ చేసుకోవాలి డౌట్ ఉంటే. ఇచ్చిన పట్టికలు ఉన్నాయి మీకు. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్, అవి సేల్స్ నుంచి తీసేయడం జరిగింది ట్రేడింగ్ అకౌంట్లో. క్రింద వెంటనే అడ్జస్ట్మెంట్స్ చూస్తే స్టాక్ ఆన్ 31st అది క్లోజింగ్ స్టాక్ మనం ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్లో రాసినాం. ఇప్పుడు అసెట్ సైడ్ రాస్తున్నాం. సో అయిపోతుంది. నెక్స్ట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ చూసుకోవాలి. డెబిట్ బ్యాలెన్సెస్ అన్నీ అయిపోయినాయి. చూసుకుంటే మొదట క్యాపిటల్ ఆల్రెడీ రాసి పెట్టినాం మనము. దాని తర్వాత ఇంట్రెస్ట్ డెబిట్లో ఉంటే డెబిట్లో రాయాలి, క్రెడిట్లో ఉంటే క్రెడిట్లో రాయాలి. సో ఒక్క లైన్ వదిలిపెట్టాలి. ఒక లైన్ ఎందుకంటే అక్కడ గ్రాస్ ప్రాఫిట్ కొరకు మనం గ్రాస్ ప్రాఫిట్ చేయట్లేదు ఈ లెక్కలో. కాకపోతే అది ఉంటే మీకు కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అది రాసి పెడితే. సో రాసి పెడితే బెనిఫిట్ అయ్యే అవకాశం. ఇంట్రెస్ట్ పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి ఆల్రెడీ పర్చేజ్ నుంచి తీసేయడం జరిగింది. తర్వాత సేల్స్ కూడా రాయడం జరిగింది. కమిషన్ కూడా డెబిట్లో ఉంటే డెబిట్, క్రెడిట్లో ఉంటే క్రెడిట్ ప్రాఫిట్ అండ్ లాస్లో. సో బై కమిషన్. తర్వాత క్రెడిటార్స్ చివరిది. క్రెడిటార్స్ వచ్చేసి లయబిలిటీ సైడ్
ఒక 2, 3 లైన్‌లు వదిలిపెట్టి రాసేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. తక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి. సో, ట్రేడింగ్ అకౌంట్‌లో 3 అంశాలు, అక్కడ కూడా తక్కువ అంశాలొస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్‌లో కూడా తక్కువ, డెబిట్‌లో కొన్ని అంశాలు ఎక్కువ. డెబిట్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ అకౌంట్‌లోనే, డెబిట్‌లో ఎక్కువొస్తాయి. ఇక అంశాలన్నీ అయిపోయినాయి. ఈ విధంగా అంశాలన్నీ రాసి పెడితే సరిపోతుంది. మనకు 10 మార్కులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ మీరు ఈ వితౌట్ అడ్జస్ట్మెంట్ చేసిండ్రు కాబట్టి గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ లాంటిది కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక్కుంటే అనవసరంగా తప్పు ఆన్సర్స్ వస్తాయి. మనం అడ్జస్ట్మెంట్ లేకుండా చేసినాం కాబట్టి. అవి చేసి మళ్ళీ తప్పు మనకు మార్కులు తగ్గించుకునే కంటే చేయకపోవడమే మంచిది. సో, ఇంకా ఒకవేళ మనం చేయగలుగుతాం అనుకుంటే ఈ సర్దుబాట్లను, అడ్జస్ట్మెంట్స్ను క్యాపిటల్ దగ్గర ప్లస్ నెట్ ప్రాఫిట్ అని రాసి పెట్టవచ్చు. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో 2 గ్రాస్ ప్రాఫిట్ రాసి పెట్టవచ్చు. అక్కడ అమౌంట్ లేయరాదు మనం. ఇట్లాగే ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా నెట్ ప్రాఫిట్ అని రాసి పెట్టేస్తే సరిపోతుంది. అమౌంట్ లేరాదు. అనవసరంగా వేసినామంటే మళ్ళీ మనం తప్పు ఆన్సర్లు వస్తాయి. అటు గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అవి మార్కులు కట్ అయ్యే అవకాశం. ఉన్నంతలో వచ్చిన 10 మార్కులు చాలనుకుంటే ఇంతవరకు చేస్తే చాలు. మీరు అనుకున్న కంటే 10 మార్కుల కంటే నేను చెప్పిన దానికంటే ఎక్కువగానే వస్తాయి. ఇంత ఈజీగా ఈ అమౌంట్లు ఏ అంశాలు ఎందులో వస్తాయి అనేది రాసి పెడితే చాలు. మీరు అవసరమైతే మళ్ళీ మీకు ఇచ్చిన పట్టికలు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్రాక్టీస్ లెక్క చూద్దాం. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి మీకు ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. శాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, బిల్డింగ్స్ ఆల్రెడీ ఇంతకుముందు లెక్కలు వచ్చేసినాయి. క్యారేజ్ అండ్ పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో, గ్యాస్, కోల్ అండ్ వాటర్ ఇది ట్రేడింగ్ అకౌంట్లో మీరు పట్టికలో కూడా చెక్ చేసుకోవచ్చు. కమిషన్ ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్, డెబ్టార్స్ అసెట్, మెషినరీ అసెట్ ఇవి కొత్తగా వచ్చినాయి. ఇన్సూరెన్స్ ఇది అసెట్ అనుకుంటారు చాలామంది, ఇది ఎక్స్పెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్లో వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అసెట్, బిల్స్ రిసీవబుల్స్ అసెట్, క్యాష్ అసెట్, ఫర్నిచర్ అసెట్, పర్చేజెస్ మీకు తెలిసిందే ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇవి ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ వైపు వస్తాయి. ఒకవేళ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అయితే అవి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ చూస్తే సేల్స్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వస్తుంది. క్రెడిటార్స్ ఇది మీకు ఇంతకుముందు లెక్కలో చూసిందే, క్యాపిటల్ కూడా చూసిందే. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్లో వస్తుంది. బిల్స్ పేయబుల్ లయబిలిటీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ రెంట్ ఇది కూడా లయబిలిటీలో తీసుకోవాలి ఒకటేసారి. ఇక మనం చేసేది ఇంకొకటి అడ్జస్ట్మెంట్లో క్లోజింగ్ స్టాక్ ఒకటే తీసుకోండి. ఇక్కడి వరకు తీసుకొని మనం లెక్క చేస్తే ఈజీగా 10 మార్కులు వచ్చేస్తాయి. ఇది ఒకసారి చేసి పెట్టండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఇంకో లెక్క చూద్దాం. ఓపెనింగ్ స్టాక్ మీరు ఆల్రెడీ చూసిండ్రు ఇంతకుముందు లెక్కల్లో. పర్చేజెస్ కూడా చూసిండ్రు. రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్లో వస్తుంది. శాలరీస్ కూడా అక్కడనే వస్తుంది. వేజెస్ మీరు చేసిండ్రు ఇంతకుముందు లెక్కల్లో. క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, క్యారేజ్ అవుట్వర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇది అసెట్, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసిండ్రు. లూజ్ టూల్స్ చేసిండ్రు. డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్. ఇంట్రెస్ట్ కూడా అక్కడనే. టెలిఫోన్ ఛార్జెస్, ప్రింటింగ్ స్టేషనరీ కూడా ఇప్పటివరకు చేసిండ్రు. ఫర్నిచర్ చేసిండ్రు. గుడ్ విల్ వచ్చేసి అసెట్ సైడ్ వస్తుంది. తర్వాత రిటర్న్ ఇన్వర్డ్స్ ఇది సేల్స్ నుంచి తీసేయాలి. ఇది ఆల్రెడీ సేమ్ ఇంతకుముందు మనం ఫస్ట్ ఆన్సర్ నేను చెప్పిన లెక్క మాదిరిగానే ఉంది చూడండి. తర్వాత క్యాపిటల్ మీకు తెలిసిందే. ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్లో. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఇవి పర్చేజ్ నుంచి తీసేయాలి. తర్వాత సేల్స్ కూడా చెప్పిందే. కమిషన్, క్రెడిటార్స్ దాదాపుగా ఈ లెక్క లాస్ట్ నేను చెప్పిన లెక్క మాదిరిగానే ఉంది చూడండి. దాదాపు అమౌంట్లు కూడా సేమ్. 1-2 అమౌంట్లు తప్పిస్తే కొన్ని చేంజ్ చేసిండ్రు. క్లోజింగ్ స్టాక్ కూడా అదే ఉంది 12,000. సో అట్లా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే ఇలాంటి లెక్కలను ప్రాక్టీస్ చేసుకుంటే కొంత అమౌంట్లు కానీ పేర్లు కానీ చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు అదే లెక్క, కొన్ని చేంజ్ చేసిండ్రు అంతే. అమౌంట్లు చేంజ్ చేసిండ్రు, కొన్ని అంశాలను చేంజ్ చేసిండ్రు.
మీరు చేయగలిగితే ఇది కూడా అడ్జస్ట్మెంట్స్ తీసుకొని చేయగలిగితే చాలా ఈజీగా మీరు ఈ 20 మార్కులకు 15 ఆ పైన తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ లెక్కను ఆ లెక్కను ఒకసారి చేయగలిగితే విత్ అడ్జస్ట్మెంట్స్తోన. సో ఒకవేళ అడ్జస్ట్మెంట్స్తోన కాదు అనుకున్న వాళ్ళు ఇంత మాత్రమే చేయండి. అంశాలను రాసి వదిలిపెట్టేస్తే 10 పైన మార్కులు వస్తాయి. తర్వాత లెక్కలో నేను అడ్జస్ట్మెంట్ కలిపి మళ్ళీ ఒక లెక్క చెప్తాను. ఈ 3 లెక్కల్లో నుంచి ఒకటి చెప్తాను. మీరు మిగతా 2 మీరు విత్ అడ్జస్ట్మెంట్స్తో ట్రై చేయగలిగితే ఈజీగా 15 పైన మార్కులు తెచ్చుకుంటారు. కొంచెం బాగా కష్టపడే వాళ్ళైతే 20కి 20 ఈజీగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. రైట్.